Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. దీర్ఘకాలిక వ్యాధులు అంటే డయాబెటిక్, థైరాయిడ్, బీపీ, ఒబెసిటీ ఇలాంటివి చాలా వస్తాయి. అయితే వీటికి న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ నాగలక్ష్మి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇంట్రోలో చెప్పినట్లు దీర్ఘకాలిక వ్యాధులు, ఈ డయాబెటిక్, థైరాయిడ్, ఒబెసిటీ, ఇంకా బీపీ ఇవన్నీ కూడా ఒకసారి వస్తే వాళ్ళు చాలా లైఫ్ చేంజ్ చేసుకుంటే తప్పితే ఇవి తగ్గవు, కంట్రోల్ అవ్వవు అనేసి అంటూ ఉంటారు. సో మీరు న్యాచురోపతిలో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? నేచురల్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒకలాగా థెరపీస్ ఉంటాయమ్మా. సో అడ్మిట్ కాకుండా మేము ఇంటి దగ్గర చేసుకుంటాము అంటే ఒకలాంటి థెరపీస్ ఉన్నాయి. మనం ఇదివరకు లాగా బీపీ అనేది నాట్ రివర్సబుల్, డయాబెటీస్ అనేది నాట్ రివర్సబుల్ అని థియరీస్ అని ట్రెండ్స్ మారాయి. ఇట్ ఈస్ రివర్సబుల్, కానీ మనము బ్యాక్ మన ఒరిజినల్ లైఫ్ స్టైల్కి వెళ్తే మళ్ళీ ఇట్ ఈస్ ఇర్రివర్సబుల్ వస్తుంది. అంటే ఈ ట్రెండ్స్ కూడా ఈ మధ్య నేను చూస్తున్నాను. ఎందుకంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు వచ్చింది అని అంటున్నారు. అంటే ఎక్కడో ఆ లైఫ్ స్టైల్ ఎక్కడో చేంజ్ అయితే మళ్ళీ రావచ్చు కూడా. సో నేను కంప్లీట్గా దీన్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు. సో ఇవాళ ఒక 6 నెలలు రాలేదు అంటే నేను విముక్తులు అంటే ఒకసారి వచ్చి ఒక సంవత్సరమో 2 ఏళ్ళలో మందులు వాడి ఏదో ఒక మంచి థెరపిస్టులు చేరి, అంటే ఒక ప్రకృతి వైద్యశాలలో ఇంకో చోట చేరి కంప్లీట్ రివర్స్ అయ్యి HbA1c లాంటివి కంట్రోల్లోకి వచ్చి ఇంకా రకరకాలైన ఇన్వెస్టిగేషన్స్లో కరెక్ట్గా వచ్చినా కూడా అన్నీ వదిలేసి మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం మన జీవన శైలిని మార్చుకోవాల్సి వస్తుంది. అందులో ఆహారము, తర్వాత ఎక్సర్సైజు ముఖ్య భూమిక పోషిస్తాయి అన్నమాట. సో ఆహారపు అలవాట్లు చక్కగా ఒక 30-40% దాకా రా ఫుడ్ ఉండాలి ఖచ్చితంగా. అంటే సలాడ్స్ కావచ్చు, రోటి పచ్చళ్ళు కావచ్చు, ఫ్రెష్ ఫుడ్ ఉండాలి. తర్వాత ఒక 20% చక్కగా పప్పు దినుసులు లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి నచ్చిన ప్రోటీన్ ఫుడ్ ఉండాలి. తర్వాత మిగిలింది పండ్లు, లేకపోతే అది గ్రెయిన్స్, ఏ రకమైన గ్రెయిన్స్ అయినా కావచ్చు. సో వాళ్ళ హిస్టారికల్ అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ బట్టి కొంచెము ఈజీగా అరిగి అంటే మన షుగర్స్ ఏదైతే ఉన్నాయో గ్లైసిమిక్ ఇండెక్స్ మంచిగా ఉన్న డైట్ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది. మామూలుగా ఎట్లా అంటే షుగర్ ఉన్న వాళ్ళు పండ్లు తినకూడదు అనేది కూడా ఒక తప్పు కాన్సెప్ట్. పండ్లు అని అంటే పూర్తిగా అంటే సీతాఫలము, సపోటా, మామిడి పళ్ళు లాంటి విపరీతమైన తీపి పండ్లు కాకుండా ఇప్పుడు జామకాయ కావచ్చు, రేగుపళ్ళు కావచ్చు, దానిమ్మ కావచ్చు, బొప్పాయి కావచ్చు లాంటి డయాబెటిక్స్కి మంచి చేసే పండ్లు కూడా మనం ఆహారంలో వినియోగించుకోవచ్చు. కాకపోతే మనం రోజంతా కలిసి కూడా నేను ఒక మీల్ గురించి మాట్లాడలేదు, రోజంతా కలిసి కనీసం మనం తీసుకునే ఆహారంలో 30% రకరకాలైన పండ్లు కానీ రకరకాలైన పచ్చి కూరగాయలు కానీ సేఫ్గా తీసుకోవాలి. ఎందుకంటే పచ్చి కూరగాయలు అనగానే మళ్ళీ మనం సరిగా చూడకుండా వాటి యొక్క రకరకాలైన వామ్స్ తోటి మనం తీసుకోవడం జరుగుతుంది ఈ మధ్య. అట్లా కాకుండా సేఫ్గా చక్కగా పచ్చి కూరగాయలు, పండ్లు 30% ఉండాలి. మిగిలింది మిగతా ఫుడ్స్ తీసుకోవడము. తర్వాత మంచినీళ్ళు, సర్కాడియన్ డైటింగ్ అంటే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, మధ్యలో స్నాక్, లంచ్ చిన్న మీల్స్, 3 మీల్స్ అంటే 2 భోజనము, ఒక స్నాక్ అంటే రా కానీ పండ్లు కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ ఆహారం సెట్ చేసుకోవచ్చు. ఇంకా విహారము అని అంటే చాలా సెల్ఫ్ ట్రైనింగ్, సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అవసరం. మనం ఏదైనా సరే మనకు నచ్చనిది అని కాదు, నేను చెప్పాలి అని అంటే అహింస అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది మెటబాలిక్ సిండ్రోమ్లో. ఎట్లా అని అంటే నేను ఇష్టపడకపోవడం కూడా ఒక జబ్బుకి కారణం. సో చాలామంది డయాబెటిక్స్కు వీళ్ళకి చూస్తే నేను నాట్ జనరలైజింగ్. సో మనం చేసే పని పట్ల మనకి ఇష్టంతో లేదా ఆ టార్గెట్ ఓరియంటెడ్ వర్క్కి సరిపడా మన శరీరము, మనసు ప్రిపేర్ అయి ఉండాలి. చేసే పనిని చాలా ఇష్టపడి, అది ఎటువంటి పనైనా సరే ఇష్టపడి చేయాలి. తర్వాత చాలా ప్రేమగా ఉండాలి. అంటే నా పట్ల నేను ప్రేమగా ఉండాలి, పొరుగు అంటే నా చుట్టుపక్కల ప్రాణుల పట్ల కూడా చాలా ప్రేమగా ఉండాలి. ఎందుకంటే అది ఇచ్చే ఒక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ హార్మోన్స్ అని ఉంటాయన్నమాట ఒక 4. సో వాటికి సరిపడా మనము సంతోషాన్ని మెండుగా పెంచుకోవాలి. అంటే హ్యూమన్ టచ్ ఉండాలి, రోజు ఎండకి వ్యాయామం చేయాలి,
మంచి చిన్న చిన్న సెల్ఫ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి. ఎవరో మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ గిఫ్ట్ అంటే ఇవాళ నాకు ఈ పండు అంటే చాలా ఇష్టం, సరే ఇవాళ ఇది కొనుక్కొని తిందాము. లేదు నాకు ఇవాళ ఈ సినిమా ఎగ్జాంపుల్ XYZ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, దట్ ఈస్ ఆల్సో ఏ సెల్ఫ్ గిఫ్ట్. సో ఒక అప్రిసియేషన్, సెల్ఫ్ అప్రిషియేషన్. అరే ఇవాళ నేను ఎంత బాగా ఉన్నాను, ఇవాళ నేను ఎంత బాగా పనిచేశాను అన్న ఒక సెల్ఫ్ అప్రిసియేషను. ఇట్లాంటి రకరకాలైన ఒక హ్యాపీనెస్ హార్మోన్స్ పెంచుకునే ఒక యాటిట్యూడ్ తోటి మానసికంగా మనం ఆ మెటబాలిక్ సిండ్రోమ్ని కూడా మనం అడ్రస్ చేయొచ్చు. సో వీటిని మనం ఒక ట్రైనింగ్, ఇట్ ఈస్ నాట్ ఈ మందేసుకో ఒక 2 రోజులు తగ్గిపోతుంది అనేది కాదు. సో డ్రాస్టిక్ చేంజెస్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఉండవు. సో స్లోగా అంటే ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత అలవాట్లు, సామాజిక పరంగా ఒక కనెక్షన్ పెంచుకోవడం, తనను తాను ఇష్టపడడం, ఫస్ట్ తనలో ఒక క్షమ, దయ ఇట్లాంటివే కాకుండా ఒక సెల్ఫ్ లవ్, తర్వాత సెల్ఫ్ అప్రిసియేషను. అంటే మన హతయోగ ప్రదీపికలో ఒక 20 కమాండ్మెంట్స్ చెప్తారనమాట, యమనియమాస్ అని. సో ఈ యమనియమాస్ని ఎగ్జాక్ట్గా 10 యమాస్ని 10 నియమాస్ని పూర్తిగా పాటిస్తే చాలా మేర ఎటువంటి మెటబాలిక్ సిండ్రోమ్ అయినా సరే మనం అడ్రస్ చేయొచ్చు. అది ప్రకృతి జీవన విధానం ద్వారా. సో ప్రకృతి వైద్యం అనగానే ఏదో ఒక మట్టి పట్టి వేసుకుంటే మనకి ఇమ్మీడియట్గా మాయమైపోతుందని కాదు. మట్టి పట్టి లేకపోతే మర్దన చికిత్స ఇవన్నీ కూడా చికిత్సా పద్ధతులు, కానీ శరీరంలో మార్పులు జరగాలి. సో ఈ మట్టి పట్టి లేకపోతే తొట్టి స్నానం ఇట్లాంటివన్నీ కూడా మన శరీరంలోని లింఫాటిక్ డ్రైనేజ్ ఏదైతే ఉందో వాటిని చక్కగా అంటే మన సేఫ్గా మనని మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది. సో లింఫాటిక్ డ్రైనేజ్ అయితే శరీరంలోని మలినాలు ఏవైతే గన చక్కగా శరీరంలోంచి బయటికి పోతున్నాయి అనుకోండి క్రమ పద్ధతితోటి, ఆ మెటబాలిక్ వేస్ట్ ఏదైతే శరీరంలోంచి బయటికి పోతే శరీరం ఆటోమేటిక్గా ఆరోగ్యంగా తయారవుతుంది. సో ఇట్లాంటి ఒక ఎలిమినేషన్ టెక్నిక్స్, న్యూట్రిషన్ టెక్నిక్స్, సో మానసికంగా కానీ ఎమోషనల్ కంట్రోల్స్ ఎలా చేయాలి, శరీరానికి ఎప్పుడు ఎట్లా నిద్ర అంటే ఒక విధమైన రెస్ట్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా ప్రకృతి చికిత్సలో లైఫ్ స్టైల్ మెడిసిన్గా నేర్పించడం జరుగుతుంది. ఇన్ హౌస్ ఉన్న లేదంటే బయట నుంచి వచ్చిన రెగ్యులర్గా డాక్టర్ తోటి టచ్లో ఉండి వాళ్ళ శారీరక, మానసిక లేకపోతే ఆ సొసైటీ తోటి కనెక్షన్ ఎట్లా పెంచుకోవాలనేది ట్రైనింగ్ చేయడం వల్ల కూడా మనం చాలా మేర దీర్ఘకాలిక వ్యాధులు మనం నివారించుకోవచ్చు. ఎక్సర్సైజ్ కూడా మంచిగా చక్కగా ఇన్ హౌస్ ఉన్నా బయట ఉన్నా కానీ యోగాసనాలు లేదా దానికి సరిపడే డైనమిక్ పోజెస్, ఎందుకంటే ఒక కాంప్లెక్స్ ట్రీట్మెంట్ అనమాట. సో పలానా మనిషికి ఎటువంటి యోగాసనాలు నేర్పించాలి అని అంటే వాళ్ళ యొక్క శారీరక స్థితి, వారి యొక్క బాడీ కాన్స్టిట్యూషను, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వాళ్ళ వాంట్స్, డిస్లైక్స్, లైక్స్ వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి ఆహారము తర్వాత ఎక్సర్సైజ్ నిర్ణయించడం జరుగుతుంది. అయితే మేడం నేచర్ క్యూర్లో ఈ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి అక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే ఫుడ్, ఎక్సర్సైజే కాకుండా ఇంకా వేరే ఏమన్నా, అంటే మీరు అన్నారు తొట్టి స్నానం ఇట్లా అనేసి, ఇలాంటివి ఏవైనా చేస్తే రిజల్ట్ ఉంటుందా? హైడ్రోథెరపీ అంటే మన నీటి వైద్యం, జల చికిత్స ఉంటుంది అనమాట. ఇవేవి కూడా అన్నీ కూడా మనం పూర్వం నుంచి మనము పాటిస్తున్న పద్ధతులే. సో జల చికిత్స ఉంటుంది, సూర్య చికిత్స ఉంటుంది, మట్టి చికిత్స ఉంటుంది. సో యోగా లాంటి ఎక్సర్సైజెస్, లేకపోతే మానసికంగా కూడా పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ థెరపీస్ కూడా ఉంటాయి. తర్వాత ఆక్యుపంక్చర్ లాంటి థెరపీస్ కూడా ఉంటాయి, ఎందుకంటే నాడీ యాక్టివేషన్ టెక్నిక్స్ ఉంటాయి. సో యోగాలో కొన్ని ప్రిన్సిపల్ నాడీస్ ఉంటాయి అనమాట. ఆ నాడీస్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తాము ఆక్యుపంక్చరు, ఆక్యుప్రెషర్ ద్వారా. ఇది కాకుండా మర్దన చికిత్స ఉంటుంది. ఇట్లా రకరకాల చికిత్సలతోటి ఆ పేషెంట్ యొక్క మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితులతోటి కలిగే మార్పుల ద్వారా వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకునేలాగా కూడా ప్రకృతి వైద్యం వాళ్ళని సిద్ధపరుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.